హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన రెసిపీ కిచెన్ ఛానల్. లాస్ట్ వీక్ మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వారం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోను తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో దానికి వారు లైక్ మరియు కమెంట్ అండ్ షేర్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఇక మనం మన వీడియోలోకి వెళ్లే ముందు ఎగ్ కర్రీ చేసుకునే విధానం. ముందుగా మనకి కావలసినటువంటి గుడ్లను తీసుకొని ఒక స్టీల్ బౌల్లో వేసుకొని దానికి తగినంత నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అది ఎలా ఇప్పుడు చూసుకుందాం. ఈ విధంగా సరిపడిన గుడ్లు తీసుకొని ఒక స్టీల్ బౌల్లోనే సరిపడినంత వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు గుడ్లను ఉడికించుకోవాలి. 10 నిమిషాలు గుడ్లను ఉడికించిన తర్వాత వాటి తొక్కలను తీసి ఈ విధంగా ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని నూనెలో వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో కొంచెం డీప్ ఫ్రై అయ్యేటట్టుగా చేసుకుంటుండగా మనం ఈలోపు దానికి కావలసినటువంటి పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయలను చిన్నగా మరియు సన్నగా తురుముకోవాలి. అవి అలానే ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా గోల్డ్ రంగులోకి ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నెమ్మదిగా అదే ఆయిల్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. ఇలా ఈ విధంగా ఉల్లిపాయలను మరియు పచ్చిమిరపకాయలను వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి లైట్గా గార్నిష్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దీనికి గ్రేవీగా టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం తరిగిన చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి ఉల్లిపాయలను మరియు పచ్చిమిరపకాయలు ఈ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిలోకి మనం చిన్నగా కోసుకున్నటువంటి టమాటీలను యాడ్ చేసుకుందాం. నేనైతే మీడియం సైజు ఉన్నటువంటి 4 చిన్న టమాటీలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇప్పుడు మనం దీనికి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసిన టమాటీలను యాడ్ చేసుకున్న తర్వాత సరిపడేటువంటి చిటికెడు పసుపు మరియు తగినటువంటి ఉప్పు, అలాగే కొంచెం స్పైసీగా మన కర్రీ ఉండడానికి కావలసినటువంటి చిటికెడు కారంని ఈ విధంగా సమపాలల్లో వేసుకొని అన్నీ బాగా కలిసిన విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా వేసిన మిశ్రమాలన్నింటినీ కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు దీనికి సరిపడా మూతని పెట్టుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి టమాటీలను మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఆ ఆవిరి యొక్క నీళ్ళతోనే ఈ టమాటీలు దగ్గరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇలా మగ్గిన టమాటీని ఒక చిన్న గరిటెతో ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా అన్నీ అయ్యాయాలో చూసుకొని ముందుగా ఏవైతే మనం ఫ్రైగా చేసుకున్నటువంటి ఎగ్స్ అయితే ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ప్లేట్ని అయితే పెట్టాలి. 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ దగ్గరగా అన్నీ కలుపుకొని ఉప్పు మరియు కారం సరిపోయేలేవో చూసుకోవాలి. ఒకవేళ తక్కువైనట్టయితే కొంచెం మీకు సరిపడినటువంటి యాడ్ చేసుకోండి. మరి నాకైతే కొంచెం ఉప్పు తక్కువైనట్టుగా అనిపించింది. సో అందుకనే నేను నా టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పునైతే వేసుకొని దగ్గరగా కలుపుకున్నాను. సిమ్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత బ్రౌన్ కలర్గా స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే విధంగా స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని పైనటువంటి ఆ నీరు ఏదైతే ఉందో కొంచెం డ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు అలాగే పెట్టుకోండి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా నీళ్ళు అయితే దగ్గరకు చేరిపోయి ఇంకొకన్నాయి. సో ఇందులో
మీకు ఇంకా స్పైసీ అండ్ టేస్టీగా కావాలనుకుంటే కొంచెం గార్నిష్ కింద కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉంచుకొని తీసి వేడి వేడి అన్నంతో హ్యాపీగా తినేయండి. ఈ సండేని ఫుల్గా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్లీజ్ encourage. Bye bye.